సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, సాహిన్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఆమె సీసీటీవీ కెమెరాల పనితీరును, విద్యార్థుల హాజరును, ప్రశ్న పత్రాలు తెరిచిన విధానాన్ని నిశ్చితంగా గమనించారు. తాగునీరు, మెడికల్ కిట్, ఏఎన్ఎం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ పరీక్షలు పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య సురక్షితంగా తరలించారని సూచించారు. So those 10 are late. జిల్లాలో సంగారెడ్డి టౌన్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అలానే షాహిన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రోజు ఎగ్జామ్స్ ఫస్ట్ డే మనకి జిల్లాలో దాదాపు 34,000 మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. అండ్ మనకి 54 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ నడిపిస్తున్నాము. ఈ 54 సెంటర్స్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అలానే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నారు. సో ఈరోజు మనకి పీస్ఫుల్గానే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఎవ్రీ డే ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా పిల్లలు ఆన్ టైం రావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రతి సెంటర్లో వీ హ్యావ్ ఎన్షూర్డ్ వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్, మెడికల్ టీమ్, టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేశాము. దీంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు అరేంజ్ చేశారు, సఫిషియంట్ బస్సెస్ అండ్ అలానే మనకి సైనేజెస్ కూడా ఏర్పాటు చేశాము పిల్లల సౌకర్యం కోసము. సో ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రిమైనింగ్ డేస్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా ఇలానే పీస్ఫుల్గా నడిపించాలనేది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.